నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ముఖ్యంగా ఇటు వరంగల్కి సంబంధించి మామునూరు ఎయిర్పోర్ట్కి సంబంధించి అయితే పెద్ద చర్చ అయితే నడుస్తున్న నేపథ్యంలోనే పూర్తిగా కూడా మామునూరు ఎయిర్పోర్ట్కి సంబంధించి మాత్రం ఇటీవలే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా కూడా ఆ ఎయిర్పోర్ట్ పనులన్నీ కూడా సంసిద్ధం చేసిన నేపథ్యంలోనే పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇది మా పరిస్థితిని మొరపెట్టుకున్నప్పటికీ ఏ అధికారి కానీ ఏ ప్రజాప్రతినిధి కానీ పట్టించుకున్న పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది ఏంటనేది మాత్రం మీకు క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాను. అయితే ఎయిర్పోర్ట్కి సంబంధించి సుమారు 213 మంది రైతులు భూమిని కోల్పోతున్నాం అంటూ కూడా ఇచ్చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, గతంలో కూడా మీకు భూమికి భూమి ఇస్తాం, అదేవిధంగా మద్దతు ధర కూడా మీకు ఇస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యంలోనే అక్కడ మాత్రం ఆ పరిస్థితి లేదంటూ కూడా అక్కడ రైతులైతే తీవ్రంగా కూడా ఇచ్చేస్తున్న పరిస్థితి ఉంది. అసలు ఆ మామునూరు ఎయిర్పోర్ట్కి సంబంధించి, వరంగల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి పూర్తిగా చూసుకుంటే మాత్రం ఇటు దాదాపు ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఎయిర్పోర్ట్కి సంబంధించి చాలా కాలం క్రితం కూడా ఎయిర్పోర్ట్కి సంబంధించి అయితే చూసుకోవచ్చు. సుమారు 1930లోనే ఈ ఎయిర్పోర్ట్ అయితే అప్పుడు నడిచిన పరిస్థితి కూడా ఉంది. దాదాపు చాలా కాలం క్రితం కూడా అయితే దానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు ఇది మా పరిస్థితి, మాకు మద్దతు ధర ఇస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చెప్పారు. కానీ ఇప్పుడు స్థానికంగా ఉన్న అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళందరూ కూడా మేము ఏం చేయాలి, ఎయిర్పోర్ట్ వస్తే మీకే మంచిది కదా అంటూ కూడా ఇచ్చేస్తున్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తా ఉన్నారు. అసలు పూర్తిగా కూడా దీనికి సంబంధించి సుమారు 253 ఎకరాలు కూడా అక్కడ వాళ్ళు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మేము ఇవ్వమంటూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులైతే చెప్తున్న పరిస్థితి ఉంది. దాదాపు చాలా రోజుల నుంచి కూడా ఇది మా పరిస్థితి అని మొరపెట్టుకున్నప్పటికీ ఏ ఒక్క మీడియా ఛానల్లో కూడా కథనాలు రావట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో పోరాటాల గడ్డగా పిలువబడిన తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఏ ఒక్క మీడియా ఛానల్ కూడా ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఎవరు పట్టించుకునే పరిస్థితి. దీనికి సంబంధించి మేము అభివృద్ధి చేసినాం, లేకపోతే అది చేసినాం, ఇది చేస్తున్నాం అని చెప్పేసి నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఆ రైతుల్ని పిలిచి అసలు మీ ప్రాబ్లం ఏంటి, అసలు ఏం జరుగుతూ ఉంది ఏంటనేది మాత్రం కనీసం మాట్లాడట్లేదంటూ కూడా అక్కడ రైతులు చెప్తా ఉన్నారు. ఏమైతే ఉంది, కనీసం మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మేము వస్తే మేము ఆ పథకాలు ఇస్తాం, ఈ పథకాలు ఇస్తామంటూ కూడా జబ్బలు తెచ్చుకున్న మీరు ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి రైతుల్ని కనీసం ఇది ఇలా కాదు, మీకు మద్దతు ధర ఇస్తాం, లేకపోతే ఇది ఇస్తాం, అది ఇస్తాం అంటూ కూడా వాళ్ళకి చెప్పకుండా కాలాన్ని దాటేస్తూ ఉంటే ఎంతవరకు కరెక్ట్ అది? దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారైనా కొద్దిగా ఆలోచించాలి వీళ్ళ మీద. దీనికి సంబంధించి ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైతులు కూడా కాలేజీ టీవీకి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి ఇది మా పరిస్థితి, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఏ మీడియా ఛానల్లో కూడా కథనాలు రావట్లేదు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఒక ల్యాండ్కి సంబంధించిన భయ్య నమస్తే. నమస్తే భయ్య. చెప్పండి, ఇప్పుడు మీకు సుమారు ఎన్ని ఎకరాలు ఉంది, అసలు అక్కడ ఉన్నటువంటి ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించి చాలా ఇది నడుస్తుంది, ఏ ఒక్క మీడియా ఛానల్లో కూడా కథనాలు రావట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు, మద్దతు ధర ఇవ్వట్లేదు, భూములు లాగేసుకుంటున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎయిర్పోర్ట్ విషయంలో ఏం జరుగుతుంది అసలు అక్కడ? ఇది ఫస్ట్ ఈ ఎయిర్పోర్ట్ అనేది 2008లో స్టార్ట్ అయింది భయ్య. 2008లో ఈ యాజిటేషన్ స్టార్ట్ అయింది. ఎయిర్పోర్ట్ కి భూములు కావాలి అని చెప్పి సర్వే చేసినారు 2008లో. 2008లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో అప్పుడు కడప ఎయిర్పోర్ట్ ఒకటిను, వరంగల్ ఎయిర్పోర్ట్ 2 డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసి ల్యాండ్ సర్వే చేసిన తర్వాత ఇక వాళ్ళు ల్యాండ్ ఎక్వైర్ చేయలేదు, ఎయిర్పోర్ట్ కోసం ఇంకా మళ్ళీ రాలేదు. అప్పుడు రాకున్నప్పుడు దాని తర్వాత టిఆర్ఎస్ గవర్నమెంట్ లో పలు దఫాలుగా ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా సర్వే చేయడం వదిలేయడం అట్లా చేశారు. దానివల్ల ఎటువంటి డెవలప్మెంట్స్ రాలేదు అక్కడికి. వరంగల్ సిటీ చుట్టూ నలుమూలలా చాలా రకంగా డెవలప్ అయింది. కానీ ఒక మా ఏరియానే వరంగల్ కి అతి సమీపంలో మున్సిపాలిటీలో ఉన్న మా ఏరియా మాత్రం డెవలప్ కాలేదు. దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇనిషియేట్ తీసుకొని డెవలపింగ్ లో భాగంగా వరంగల్ అభివృద్ధిని చేయాలి అనే ఒక మైండ్ సెట్ తోటి ఆయన
ఈ వరంగల్ కోసం ఎయిర్పోర్ట్ అనేది ఆయన జిఎంఆర్ నొప్పించి అందరినీ రైతులను నొప్పించి ఈ ఎయిర్పోర్ట్ అనేది ముందుకు తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన తర్వాత సార్ ఫస్ట్ మినిస్టర్ కొండా సురేఖ గారు, ఎమ్మెల్యేలు రేవూర్ ప్రకాష్ రెడ్డి గారు అండ్ ఎమ్మెల్యే నాగరాజ్ గారు, కలెక్టర్, ఆర్డీఓ అందరూ వచ్చి ఫస్ట్ మీటింగ్ అండి ఇది ఊర్లో. ఫస్ట్ మీటింగ్ పెట్టినాక మీకు భూమికి బదులు భూమి ఇస్తాము, మంచి ఫర్టిల్ ల్యాండ్ ఇస్తాము, మీకు మామనూరు ఫోర్త్ బెటాలియన్ వెనకాల ఎయిర్పోర్ట్ ల్యాండే ఉంది, అది ఇస్తాం మీకు. లేదు అంటే ఎవరైనా చిన్న చిన్న భూమి ఉంటాయి కదా, 5 గుంటలు 10 గుంటలు 15 గుంటలు ఉన్న భూమి లెక్కమో వాళ్ళు పైసలు తీసుకుంటా అంటే పైసలు ఇస్తాము, లేదంటే వాళ్ళకి భూమి ఇస్తాము, మార్కెట్ ధర కట్టిస్తాము 100% అని చెప్పి మాట్లాడారండి. తెల్లారి కలెక్టర్ గారు పిలిచి సరే అండి మీరేమనుకుంటున్నారు అది ఇది అని చెప్పి అడిగారు వాళ్ళు. అంటే లేదు మేడం మాకు మంచి వ్యవసాయానికి అనుగుణంగా మాకు భూములు ఇచ్చి కరెంట్ ఇచ్చి కొంచెం రోడ్లు వేసి ఇచ్చేసేయండి, మేము తీసుకుంటాం భూములు అని చెప్పి మేము వాళ్ళకి ఆ రోజు క్లాప్స్ కొట్టి మరీ పంపించాం సార్ మేము. దాని తర్వాత ఇక మేము సరే అండి మేము అట్లయితే అట్లా, లేదంటే గజానికి ఒక 4,000 చొప్పున మేము రికమెండ్ చేసి గవర్నమెంట్ కి పంపుతాము అని అన్నారు. అంటే అట్లా మేడం గజానికి 4,000 ఎందుకు, జస్ట్ 2 కిలోమీటర్స్ రేడియస్ లో ఇన్నర్ రింగ్ రోడ్ కి 7,000 నుంచి 11,000 దాకా ఇచ్చారు. మాకు ఆ రేట్ ని కన్సిడర్ చేయండి, మధ్యస్థరంగా 11,000 నుంచి 7,000 దాకా ఇచ్చారు కదా, దాంట్లో మధ్యలో మాకు ఎట్లన్నా కన్సిడర్ చేయండి, కన్సిడర్ చేస్తే మేము ఇస్తాము అని చెప్పంటే కలెక్టర్ గారు అన్నారు మాకు మా పరిధి ఇంతే ఉందండి, మేము ఇట్లే ఇంత వరకు చేస్తాము, మీరు అడగండి గవర్నమెంట్ ని ఇంకా అని చెప్పారు. దాని తర్వాత సరే అని చెప్పి వచ్చేసాము. దాని తర్వాత సర్వే చేయనియమన్నారు. సర్వే చేయనియమంటే మా రైతులందరూ కూడా డెవలప్మెంట్ కి మేము అడ్డంకి కాదు, డెవలప్మెంట్ కోసం మేము భూములు ఇవ్వడానికి రెడీగానే ఉన్నాము, కానీ మాకు సరైన ధర ఇస్తే మేము భూములు ఇస్తామని చెప్పి మేము చెప్పడం జరిగింది. వాళ్ళకి రిక్వెషన్స్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు సర్వే చేశారండి. సర్వే చేసిన తర్వాత మళ్ళీ పిలిచారు. పిలిచి మీకు ఎకరానికి 65 లక్షలే వస్తుంది జనరల్ అవార్డు, తర్వాత 98 లక్షలు కన్సెంట్ అవార్డు వస్తుంది అట్లా అని చెప్పారు. సార్ మీరు ఏ రకంగా ఇట్లా చెప్పుతున్నారు, మీరు ఏంటి అని చెప్పి అడిగితే వాళ్ళు ఏమో లేదండి అక్కడ రేట్స్ అట్లనే ఉన్నాయి, 6 లక్షలే గవర్నమెంట్ వాల్యూ ఉంది అక్కడ, దాని ప్రకారమే మేము 10 సార్లు పెంచాము అని చెప్పి ఆర్డీఓ గారు చెప్పాడు మాకు. అట్లయితే మేము ల్యాండ్స్ ఇవ్వమండి, మీ ఇష్టం మీరు ఎట్లా తీసుకుంటారో తీసుకోండి, మేమైతే ల్యాండ్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది. లాస్ట్ కి మొన్న రివ్యూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రివ్యూ పెట్టి, రివ్యూలో ఏం చెప్పారో ఏమో తెలియదు మాకు అనధికారికంగా తెలిసిన వార్తలు ఏంటంటే కలెక్టర్ గారు 1.20 వరకు ఇస్తారు అన్నట్టు చెప్పారు. అంటే సుమారు అది ల్యాండ్ వచ్చేసి 222 ఎకరాలండి. అది టోటల్ గా 222 ఎకరాలు. నా పేరు ఒక్కంటి శ్రీనివాసరావు, నా సొంత ల్యాండే 10 ఎకరాలు ఉందండి అందులో. సో దానికి చెప్తే మేము ఒప్పుకోలేదండి. గవర్నమెంట్ చెప్పిన ప్రకారం గానీ ఈ చట్టం ఏదైతే 2013లో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన చట్టం ప్రకారమే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు చేయలేకపోతుంది. అది రేవంత్ రెడ్డి గారి దృష్టిలో ఉందా లేదా అనే విషయం మాకు తెలియదండి. కలెక్టర్ గారు ఆర్డీఓ గారు అయితే కనీసం మినిమం ఆ చట్టాన్ని అయినా ఫాలో అయితే బాగుంటుండే, ఆ చట్టాన్ని కూడా ఫాలో అవ్వట్లేదండి. ఎవరో బెదిరింపులకు పాల్పడుతున్నారు అది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎంతవరకు వస్తుంది ఇది? మీరు ల్యాండ్ ఇవ్వకపోతే మేము చేసేది ఏం లేదు, మేము చేసేది మేము చేస్తాం అంటూ కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు అధికారులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇదెంతవరకు వస్తాం? అది 100% అండి, ఆ చట్టంలోనే ఉంది. అట్లా మీరు గవర్నమెంట్ డెవలప్మెంట్ కి అడ్డుకోకూడదు. మీరు కావాలంటే మీకు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి కన్సర్న్ తీసుకొని మూసుకొని కూర్చుంటారా, లేదా మీరు జనరల్ అవార్డు తీసుకొని మీరు కోర్టుకు పోయి కొట్లాడుకోర్రి అని మాట్లాడుతున్నారు. ఆ చట్టాలు చేసే ప్రతినిధులే. చట్టాలు ఎవరు చేస్తారండి? దీనికి సంబంధించిన మీకు దగ్గరలో ఉన్న మంత్రి కొండా సురేఖ గారు ఉన్నారు, ఆమెను వెళ్ళి ఏమన్నా అడగడం జరిగింది దీనికి సంబంధించి? మేము కొండా సురేఖ గారిని అడిగామండి. పాపం ఆమె పాజిటివ్ ఉంది ఫస్ట్ నుంచి, మా కోసం రైతుల కోసం పాజిటివ్ ఉంది. ఆమె మా నేబర్ విలేజ్ పర్సన్. ఆమె కొండా సురేఖ గారు మా నేబర్ విలేజ్. మేము ఫస్ట్ నుంచి మేము ఎట్లుంటామో వాళ్ళతోని, వాళ్ళ మామగారు గాని వాళ్ళ బావ మన
రాజబాబు వాళ్ళ బావగారు కానీ వాళ్ళ అందరూ మాకు బాగా మా ఊరికి బాగా రిలేషన్స్ ఉన్నాయండి వాళ్ళతో. మురళన్న కానీ అందరికి బాగానే క్లోజ్ ఉన్నాయి. మా ఊరు గురించి మేము చేసే పనుల గురించి ఫస్ట్ నుంచి బాగా అవగాహన ఉంది ఆ మేడంకి. మేమందరం కష్టపడి వ్యవసాయం చేసుకొని అన్ని రకాల పంటలు వేసుకొని మేము పాల వ్యాపారాలు కానీ అట్లా చేసుకొని చేసుకుంటామండి. అంటే ఇప్పుడు సుమారు ఎకరానికి ఎంత ఇస్తా అంటున్నారు ఇప్పుడు వాళ్ళు? ఎకరానికి ఇప్పుడు అనధికారికంగా 2,20,00,000 ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారండి. ఇది ఎట్లా ఇస్తారో అర్థం కాదండి. పక్క భూమి 33 ఎకరాల కూడా లేఅవుట్ ఉందండి. ఒక ల్యాండ్ 201 సర్వే నెంబర్ లో 201, 224 ఆ సర్వే నెంబర్లలో కూడా లేఅవుట్ ఉందండి. దానికేమో గజాలు లెక్కిస్తారు. పక్కకున్న 224 సర్వే నెంబర్ లో టోటల్ 18 ఎకరాలు ఉంది. ఆ 18 ఎకరాలలో కొంత భాగం గజాలు లెక్కిస్తారంట, కొంత భాగం ఏమో ఎకరాలు లెక్కిస్తారంట. ఇవన్నీ కాదు మేడం. మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వచ్చింది ఒకటి 2025లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తే ఆ జడ్జిమెంట్ ప్రకారం మీరు ఇవ్వండి అని చెప్పి కూడా రిక్వెషన్స్ ఇచ్చాం. దాని ప్రకారం చేయండి. ఏదైనా ప్రాంతంలో గవర్నమెంట్ కనుక నిషేధిస్తే ఆ ఏరియాని దాని ప్రకారం కలెక్టర్ దాన్ని రేట్లు సవరించే హక్కు ఉన్నది కలెక్టర్ గారికి. అది కూడా చేయట్లేదు. రేట్లను సవరించండి మేడం మీరు అది ఇది అంటే వాళ్ళు కూడా సవరించకుండా మీకు ఇదే రేట్ వస్తాయి, ఇంతే వస్తాయి, ఇంతకంటే ఎక్కువ రాదని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏంది వాళ్ళ ఉద్దేశం? రైతులు కోట్లకు పోవాలి, కొట్లాడాలి, కోట్లకు పోయి లాయర్లకు దింపియాలి, కోట్ల చుట్టూ తిరగాలి అని గవర్నమెంట్ ఉద్దేశమా, లేకపోతే కలెక్టర్ గారి ఉద్దేశమా, లేకపోతే ఏంటో తెలియట్లేదు. అసలు మీరు ప్రధానంగా మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని? అసలు మాకు చుట్టుపక్కల మేము ఒక ఫిగర్ అని కంక్లూడ్ చేయట్లేదు సార్. మేము వరంగల్ చుట్టూ 2008 నుంచి ఇప్పటిదాకా ఏ రేడియస్ లో అయితే సేమ్ రేడియస్ లో ఏ లెవెల్లో అయితే డెవలప్మెంట్స్ వచ్చాయి, ఏ రేంజ్ లో రేట్స్ ఇంక్రీజ్ అయ్యాయి, ఆ రేట్లు మాకు ఇవ్వండి. మేము గొంతమ్మ కోరికలు ఏం కోరట్లేదు. చట్టం చెప్పిన ప్రకారమే ఇవ్వండి మీరు. మేము భూమి కోల్పోన్నాం సరే. ఇప్పుడు నువ్వు 1,20,00,000 ఇస్తా అంటున్నావు సరే. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ మార్కెట్ లేదు. చుట్టుముట్టు ఎక్కడ చూసినా 4 కోట్ల రేట్ ఉంది సార్. వరంగల్ కి అతి సమీపంలో వరంగల్ రైల్వే స్టేషన్ కి 5 కిలోమీటర్ల దూరం నుంచి మా ఎక్వేషన్ స్టార్ట్ అవుతుంది సార్. వరంగల్ రైల్వే స్టేషన్ కి 5 కిలోమీటర్ల దూరం నుంచి ఉన్న ల్యాండ్స్ ని అర్బన్ మా రెవెన్యూ మొత్తం అర్బన్ లో ఉంది సార్. మా ల్యాండ్స్ మొత్తం అర్బన్ లోనే ఉన్నాయి. ప్రీవియస్ 2018 ముందు కూడా మేము రెసిడెన్షియల్ జోన్ లో ఉంది మా ల్యాండ్ అంతా. అంటే గృహ సముదాయాలకి పనికొచ్చే భూములు ఇవన్నీ అని చెప్పి గవర్నమెంటే డిసైడ్ చేసింది. ఇప్పుడేమో ట్రాన్స్పోర్ట్ జోన్ లో పెట్టింది. ట్రాన్స్పోర్ట్ జోన్ అంటే ప్యూర్లీ బిజినెస్ జోన్ కదా సార్ అది. ట్రాన్స్పోర్ట్ జోన్ లో బిజినెస్ కి సంబంధించిన భూములు బిజినెస్ కి ఉపయోగపడతాయి, ఈ భూములన్నీ వ్యాపారాలకు ఉపయోగపడతాయి అని చెప్పారు. వాటికి మీరు అగ్రికల్చర్ ల్యాండ్ ని ఎలా కన్సిడర్ చేస్తారు? ఇది కోర్టుకు పోతే 100% మాకు గజాల్లో కట్టిస్తారు కోర్టు. కానీ మేము కోర్టుకు పోవాలంటే లాయర్ని ఎక్వైర్ చేసుకోవాలి, లాయర్ కి ఎంతో కొంత డబ్బు ఇవ్వాలి. ఈ డబ్బు అంతా రైతుల దగ్గర ఏడుంటది సార్? లాయర్ కి ఇవ్వాలంటే లాయర్ పెద్ద మొత్తంలో డబ్బులు అడుగుతారు. భూములు అనగానే పెద్ద మొత్తంలో అడుగుతారు. పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలంటే మా దగ్గర ఉంటాయా? రైతుల దగ్గర ఏముంటాయి సార్? రోజు పని చేసుకొని బతకాలి. పంటలు వస్తే ఒక్కో పంట. నిన్న మొన్న వడ్లు వచ్చినాయి. ప్రజలు ఉంటారు దీనికి సంబంధించి బాధితులు 3 గ్రామాల ప్రజలు సుమారు 213 మంది దాకా ఉన్నారండి. 3 గ్రామాల ప్రజలు సుమారు 213 మంది దాకా ఉన్నారు. అందులో ఒకరికి 5 ఎకరాలు ఉంది, ఒకరికి 4 ఎకరాలు ఉంది, ఒకరికి 10 గుంటలే ఉంది. అట్లా మొత్తం కొంతమంది ప్లాట్స్ ఉన్నారు. ప్లాట్స్ వచ్చేసి 42 కూడా ప్లాట్లు ఉన్నాయి. మిగతా ఒక 10, 15, 20 ప్లాట్ల దాకా నాన్ లేఅవుట్ ప్లాట్స్ ఉన్నాయి. అట్లా ఉన్నారు సార్. రోడ్ కనెక్టివిటీ తోటి, నేషనల్ హైవే కనెక్టివిటీ తోటి వరంగల్ కి అతి సమీపంలో ఉన్న భూముల్ని వీళ్ళు
కోటి 20 లక్షలకి అట్లా అంటున్నారు. చుట్టూ ఎక్కడ చూసినా సేమ్ రేడియస్ లో గజం 30,000కి ఎక్కడ తక్కువ లేదండి. అంటే మార్కెట్ రేట్ ఏది ఉందో మాకు ఆ రేట్ ఇస్తే సరిపోతుందని చెప్పేసి మీరు అంటున్నారు పూర్తిగా అయితే. మార్కెట్ రేట్ ఇస్తే సరిపోద్ది అంటున్నాము, కానీ చట్టం ఏం చెప్పిందంటే మార్కెట్ రేట్ కి 100% సొలేటియం కలిపి ఇవ్వండి అని చెప్తుంది గవర్నమెంట్ చట్టం. అంటే 4 కోట్లు ఇంటూ 4 కోట్లు ఇవ్వండి అని చెప్తుంది చట్టం. ఎగ్జాంపుల్ 30,000 గజం ఉందనుకోండి, 30,000కి 30,000 కలిపి ఇవ్వండి అని చెప్తుంది. కానీ మీరు అది అడగట్లేదు, మాకు మార్కెట్ రేట్ ఇస్తే చాలు అని మీరు అంటున్నారు. మాకు మార్కెట్ రేట్ ఇస్తే చాలు అని చెప్పి మేము చెప్తున్నాం సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. వీలైతే నేను అక్కడికి వస్తాను. పక్క చేయడం కొనుక్కున్నా కానీ మాకు కొంచెం లాభం జరుగుతుంది ఏమో ఫ్యూచర్ లో అనే ఉద్దేశంతో, ఎయిర్పోర్ట్ వస్తుంది కదా సరే ఏమన్నా ఫ్యూచర్ లో లాభం జరుగుతుంది ఏమోలే అనే ఉద్దేశంతో మేము సరే సార్ మాకు మార్కెట్ రేటే ఇవ్వండి, మీరు అది ఏమంటారంటే కారుణ్య ఏదో అంటారు సార్, భూములు కోల్పోతున్నందుకు కాంపన్సేషన్ కింద కొంచెం వీళ్ళకి ఇవ్వండి అని చెప్పి అంటారు. అది R&R అని ఇంకా ఏమేమో ఉన్నాయి సార్ చట్టంలో, అవన్నీ మాకు ఏమొద్దు, మీరు జస్ట్ మార్కెట్ రేట్ ఎంత ఉందో అంత ఇవ్వండి మాకు. నేను వీలు చూసుకొని వస్తాను, ఆ 4 గ్రామాలు కూడా నేను ఒకసారి వచ్చి నేను అక్కడ రిపోర్టింగ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. అయితే దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా దీనికి సంబంధించి దాదాపు సుమారు 213 మంది రైతులు 6 కిలోమీటర్ల రేడియస్లో అయితే ఇదంతా ఉంటుంది. ఇదంతా కూడా దీనికి సంబంధించి వీళ్ళందరూ కూడా మేము తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా గత ప్రభుత్వంలో కూడా వీళ్ళు అనేక వినతి పత్రాలు అందజేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో కొండ సురేఖ గారికి కూడా వెళ్ళి కలిసి చెప్పడం జరిగింది. చెప్పినప్పటికీ ఎవరు పట్టించుకోవట్లేదు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తా ఉన్నారు. అసలు ఆ అరాచక పాలన నుంచి మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసుకునేది ఎందుకంటే మన ప్రభుత్వం అని చెప్పేసి మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసుకుంటే వీళ్ళు కూడా దొంగలు తయారయ్యారు. ఏమవుతా ఉంది, ఎటుపోతా ఉంది, ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు? కనీసం మాకు మార్కెట్ రేట్ ఇస్తే చాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రైతులు అంటున్నారు. కొద్దిగానే ఆలోచించాలి కదా. అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఇస్తే ఇవ్వండి, లేకపోతే మీరు కోర్టుకు వెళ్ళండి, మేము చేసేది మేము చేస్తామంటూ కూడా బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారట. దయచేసి కొద్దిగా అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఆ ఎయిర్పోర్ట్ వస్తే కొంతమందికి జీవనోపాధి దొరుకుతుంది, కొద్దిగా డెవలప్ అవుతుంది అని చెప్పేసి ఇది చేస్తూ ఉంటే లోపల ఉన్న అధికారులు అట్లా బెదిరింపులకు గురి చేయడం ఏంటి? కొద్దిగానే సిగ్గు ఉండాలి, కొద్దిగానే ఆలోచించాలి. దీనికి సంబంధించి ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇది మా పరిస్థితి అని చెప్పేసి ఒక్క వార్త లేదు, ఒక్కరు కూడా కవర్ చేయట్లేదు. మేమే నెంబర్ వన్ చెప్పుకునేటోళ్ళంతా ఏడపోయినరు, దుప్పటి కప్పుకొని పండిన మీరంతా. దీనికి సంబంధించి దయచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా స్పందించి అక్కడ ఉన్నటువంటి రైతులకి మద్దతు ధర ఇచ్చి అక్కడ ఉన్నటువంటి భూములు తీసుకొని అభివృద్ధి చేయాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులైతే కోరుతున్న పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. చూస్తూనే ఉండండి కాళోజీ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అన్ని.